విశ్వాసము, ఆ తారను, ఆ పరలోక తారను చూస్తూ ప్రయాణిస్తూ ఉంటాము. కానీ మనం రొక్కే పరిస్థితులు ఇవన్నీ చూసినప్పుడు ఏంటంటే, అంటే మన వర్షిప్ చేసే సిచ్యువేషన్స్ చూస్తూ ఉంటే చాలా దీనంగా ఉంటాయి, అనిపిస్తూ ఉంటుంది. బయట వారు అపహసించవచ్చు, నీవు ఈ దేవుణ్ణి మొక్కుతున్నావు, లేకపోతే ఇటువంటి స్థితిలో ఉన్న దేవుణ్ణి, బలహీనమైన స్థితిలో ఉన్న దేవుణ్ణి మొక్కుతున్నావు. కాదు, ఆ పరలోక దర్శనాన్ని చూసి నమ్మారు కాబట్టే ఆ బాలుని బలహీన స్థితిలో ఉన్నప్పటికీ కూడా వారు పూజించారు. నీవు గనుక నిజంగా ఆ పరలోక దర్శనాన్ని, ఆ పరలోకాన్ని నీ రాజ్యముగా నువ్వు అంగీకరించి వెళ్ళినట్లయితే, ఎంత చిన్న పరిస్థితిలో నీ సంఘం ఉన్నప్పటికీ కూడా, ఎంత బలహీనమైన పరిస్థితిలో ఉన్నప్పటికీ కూడా దేవుని ఆరాధించకుండా మానలేవు. క్రిస్మస్ ఒక దీనత్వ గాథ. దేవుడు తన దీనత్వాన్ని ప్రకటించి మన కొరకు తన విలువైన బహుమానాన్ని ఇచ్చాడు. తన దీనత్వాన్ని ప్రకటించడంలో దీనులను ఆకట్టుకుని గొల్లల వైపు వెళ్ళాడు. ఆ దీనత్వ స్థాయికి గొప్పవారైన జ్ఞానులు కూడా దిగజారి తమ యొక్క ఆరాధనను అర్పించారు. ఆ దీనత్వం చుట్టూనే ఆ కథ సాగుతూ ఉంటుంది. ఆ దీనులలో ఎక్కడో చోట నువ్వు ఉంటే నీవు ధన్యుడివి, లేకపోతే నీవు చాలా కోల్పోయే అవకాశం ఉంది. యెరూషలేము రాజనగరంలో సువార్త ప్రకటించబడినది, కానీ ఎవరూ అంగీకరించలేదు. యూదయ దేశపు బెత్లెహేమ, యూదా రాజప్రధానంలో నువ్వు స్వల్పమైన దానం అయినప్పటికీ మాట రాయబడి ఉంటుంది. స్వల్పమైన దాన్ని దేవుడు ఎన్నుకున్నాడు. కానీ లూకాసు వార్త 2వ అధ్యాయం తర్వాత ఎక్కడ మనం బెత్లెహేము గురించి ప్రస్తావన కనపడదు, ఎక్కడ కూడా కనపడదు. అయ్యో బెత్సయిదా కొరాజీనా అని మాట్లాడుతూ ఉన్నాడు. బేతనియా గ్రామానికి వెళ్ళాడు, బేత్పగే గ్రామానికి వెళ్ళాడు. ఈ బేతనియా బేత్పగే దగ్గరలోనే ఈ యొక్క బెత్లెహేము కూడా ఉంటుంది, కానీ ఆయన ఎప్పుడూ వెళ్ళలేదు. అది మనకి ఏమని జవాబు చెప్తుందో తెలుసా? క్రైస్ట్ డిడ్ నాట్ ఎంటర్ ఇన్ టు బెత్లెహేమ్ ఆఫ్టర్వర్డ్స్. తర్వాత ఎప్పుడు ఎంటర్ అవ్వలేదు. అంటే ఇదే మనందరికీ గొప్ప మెసేజ్. యేసు పుట్టినప్పుడు వాళ్ళు ఎవరూ స్వీకరించలేదు, కనీసం ఉండడానికి స్థలం కూడా ఇవ్వలేదు. తరువాత క్రీస్తు వారిని తృణీకరించినట్టుగా మనకు కనబడుతుంది. ఆయన యొక్క సువార్త పాదపీఠంగా ఎక్కడా బెత్లెహేమును వాడుకోలేదు. ఒకవేళ క్రీస్తుకు తెలిసిన నీ వంటి వారు, నా వంటి వారు క్రీస్తుని ఆహ్వానించటంలోని, క్రీస్తు జన్మించాడనే వార్తను నువ్వు ఆహ్వానించటంలోని అలక్ష్యము చేసిన, నిర్లక్ష్యము చేసినట్లయితే దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేసే పరిస్థితికి నువ్వు వెళ్ళిపోతావు. దేవుడు నిన్ను నిర్లక్ష్యం చేసినట్లయితే మరలా ఎప్పుడు నువ్వు గుర్తుకు తేబడవు. ప్లీజ్ బీ రిమైండెడ్. బెత్లెహేమును దేవుడు ఎంచుకున్నాడు, స్వల్పమైనది అయినప్పటికీ కూడా ఒక గొప్ప ఆధిక్యతనిచ్చాడు. కానీ బెత్లెహేము స్వీకరించకపోయిన కారణంగా తర్వాత ఎప్పుడూ దేవుడు దానిలో ప్రవేశించలేదు. యేసుక్రీస్తు వారు ఎప్పుడూ ప్రవేశించలేదు. ఒకవేళ ఇదే అనుకూల సమయంగా దేవుడు నిన్ను తట్టుతున్నాడేమో, ఈ సమయంలో గనుక క్రీస్తును నీవు స్వీకరించిన ఎడల, ఈ క్రీస్తు జననాన్ని నీ హృదయంలో స్వీకరించిన ఎడల, నీవు కోల్పోయేది క్రీస్తు కృప. క్రీస్తు ఎప్పటికీ నీలో రాకపోవచ్చేమో. దయచేసి అవకాశాన్ని కోల్పోవద్దు. అందరికీ మరొకసారి ఈ శుభవర్తమానాన్ని తెలియజేస్తున్నాను. సర్వోన్నతమైన స్థలములలో దేవునికి మహిమ, ఆయనకి ఇష్టలైన వారికి భూమి మీద సమాధానము. ఆ ఇష్టలైన వారిలో నీవు నేను ఉండాలని నేను ప్రార్థిస్తున్నాను. అట్టి కృప పరిశుద్ధాత్మ దేవుడు మనందరికీ దయచేయునుగాక. ఆమెన్.